హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి. నేను పాత చింతపండుని నానబెట్టుకుంటున్నాను. పులుసుకి పాత చింతపండు అయితే రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 4 ఎగ్స్ వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒక 10-15 నిమిషాలు ఎగ్స్ని ఉడికించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఎగ్స్ తొందరగా ఉడికి పెంకులు ఈజీగా వచ్చేస్తాయి. 15 నిమిషాల తర్వాత ఎగ్స్ చక్కగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఎగ్స్కి నైఫ్తో 2-3 చోట్ల ఘాటు పెట్టాలి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కారం, సాల్ట్, చికెన్ మసాలా, పసుపు వేసి అందులో ఈ ఉడికించిన ఎగ్స్ వేసి రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేసిన ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఐటమ్స్, సాజీరా, బిర్యానీ ఆకు, 1 లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు వేసి వేగించాలి. ఇప్పుడు తరిగిన 1 కప్పు ఆనియన్ ముక్కల్ని కొద్దిగా సాల్ట్ వేసి వేగించాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇలా ఆనియన్స్ కొద్దిసేపు ఫ్రై అయ్యాక అందులోనే 2 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు నుండి తీసిన రసాన్ని అందులో పోసి అందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గ్రేవీకి సరిపడా కోకోనట్ పౌడర్, కసూరి మేతి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడ్డాక చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.